హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పప్పు అండి. అన్నంలోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉసిరికాయ పప్పుని ఎలా చేద్దామో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా కందిపప్పును ఉడికించుకోవాలండి. తర్వాత ఉసిరికాయలను కూడా కందిపప్పుతో పాటు ఉడికించేసుకోవాలండి. కుక్కర్లో పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వస్తే ఇలా ఉడికిపోతాయండి. ఉడికిన తర్వాత నేను తీసుకున్న ఉసిరికాయలు 9 అండి. ఇలా గింజలు తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత చే ఒక గ్లాస్ కందిపప్పు ఉడికించుకున్నానండి. ఈ గ్లాసు 1 గ్లాసు. తర్వాత ఉసిరికాయలు చేత్తోనే మెదుపుకోవచ్చండి. లేదు మీకు చేత్తో ఇబ్బంది అనుకుంటే చిన్న జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ అయినా చేసుకోవచ్చండి. ఇలా మెత్తగా మెదుపుకొనేసుకున్నాక పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్న దాకా తర్వాత దాంట్లోకి ఒక 5, 6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కాక ఒక 5, 6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కాక అందులోకి ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని అవి కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత ఒక 4, 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 4, 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేగినాయి అనుకున్న తర్వాత దంచి పెట్టుకున్న ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అవి కూడా బాగా వేయించుకోవాలండి. వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి అది వేగిన తర్వాత చిన్న స్పూన్ తోటి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకొని అది కూడా వేయించుకోవాలండి. వేగినాయి అనుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకొని ఒక 2 టమాటాలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుని 2 టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. 5-6 నిమిషాలు బాగా మగ్గింది అనుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత తీసుకోవాలండి. మూత తీసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఒకసారి టమాటాలు అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న ఉసిరికాయలు కూడా వేసుకోవాలండి. ఈ ఉసిరికాయ పేస్ట్ కూడా వేసుకొని ఉసిరికాయ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత కారం ఒక అర చెంచాకు ఎక్కువ కొంచెం కారం వేసుకోవాలండి. నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కారం తగ్గించి వేసుకున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కారం ఎక్కువే తినేవాళ్ళు ఇంకొంచెం కారం ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నానండి. కారం తగ్గించి వేసుకున్నాను. తర్వాత ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకొని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత చిన్న గ్లాసు 1 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. పోసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక ఉడికొచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక ఉడికొచ్చేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఒక కాయ నిమ్మరసం వేసుకోవాలండి. ఒక కాయ నిమ్మరసం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అన్నంలోకి చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయినట్లేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.